కాదు నాన్న, నీకు ఇంత కష్టం వచ్చింది కదా, ఇప్పుడు కూడా మీ ఇంట్లో వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ అడగలేదా నువ్వు? అసలు రావట్లేదు మేడం. మొన్న నేను రీసెంట్ గా ఈ గొడవ విషయంలో మొన్న పురుగుల మందు ఉంది ఆయన, నేను 2 నెలల కింద గాంధీలో కూడా పడ్డా కాదు, మీ నేను. ఇంట్లో వాళ్ళు ఈ నువ్వు టైంలో పిచ్చి అయితే పని సపోర్ట్ చేయొద్దు, చేయాలి అలాంటి కదా. పిచ్చి అంటే పని. ఇంకా మేము పిచ్చి చెప్పడే పని అంటే ఇంకా అందరు చెప్పాము. అంటుంటారు కదా సార్, ఫ్రెండ్ సర్కిల్లో ఎట్లా అంటే బాగా నాకు ఉన్నది సిటీలో ఒకటే. సిటీలో కూడా అందరు అన్నారు ఏంద్రా ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అందరు. ఇదంతా ఇంకా ఈ 1 ఇయర్ లోనే కదమ్మా, 1 అతను year లోనే పరిచయం అయిన దగ్గర నుంచి ఈ దుకాణం ఇదో అంతా. అంతే. సో ఇప్పుడు మీ పేరెంట్స్ అన్న మాట నిజమైంది, ఆ అమ్మాయి మంచిది కదరా ఎందుకు ఆ కుటుంబంతో అని. ఇప్పుడైతే మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ చేయాలి కదా, ఎందుకు రానంటుండ్రు చెయ్యట్లేదు? మేడం. నేను మొత్తానికి ఇక్కడ వచ్చేసా డైవర్స్ ఇచ్చి, కావాలంటే వచ్చేస్తే నిన్నైతే కన్సిడర్ చేసి నిన్న యాక్సెప్ట్ చేస్తారు. చేస్తారు. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ఇక అదే మేడం, నాకు ఆడ ఎక్కడ అవుతలేదు, సెట్ అవుతలేదు. మొత్తం తిరుగుతున్న వారంకి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తేనేమో కేసు పెడితే నువ్వేమని పెడతావు, ఆమె ఒప్పుకుంటుంది అని అంటుండ్రు. నాకు డైవర్స్ కావాలని నేను అన్నాడుతున్నాను. అవును, డైవర్స్ ఆ అమ్మాయి ఇచ్చేస్తుంది కదా వాళ్ళ నాన్న. ఇవ్వరు మేడం, 1 yearకి వెళ్ళి ఇదే నడుస్తుంది. 1 yearకి వెళ్ళి డైవర్స్ అంటే సరే, నువ్వే ఒక లాయర్ని పెట్టుకుని డైవర్స్ కేసు వేసేపోయావా? అట్లా కూడా నేను ట్రై చేయాలంటే నేను ఏమంటే పిల్లలు మొన్నటిదాకా పిల్లల్ని అడిగిన, ఇప్పుడు కూడా నేను పిల్లలు కావాలని అనుకుంటున్నాను. ఇప్పుడైనా పిల్లలు ఇస్తే నేను తీసుకొని పక్క పిల్లల సంగతి సెకండరీ విషయం, నువ్వు అడుగుతున్నది ఇంకా అట్లాంటి అమ్మాయి నాకు వద్దు మొర్రో అని. డైవర్స్ వేసేస్తే అయిపోయేది కదా. రావు మేడం, అట్లే అంటారు వాళ్ళు, నోటీస్ కూడా రాదు. నువ్వు వేసేయచ్చు కదా, వాళ్ళు రారు కోర్టుకి. నీకు అంటే extra నాకు guidance చెప్తున్నా కదా మేడం, నాకు వెనక ముందర ఎవరు లేనాక నన్ను పట్టించుకోరు. నీకు తెలియదు, నీ మటుకు నువ్వు వేసుకోవచ్చు అన్నది నీకు తెలియదు. తెలియదు నాకు. అదే. ఆ అమ్మాయి ఏం చదువుకుంది శివ? 2వ క్లాస్ వరకు చదివింది. నేను సిటీకి ఆమె సిటీకి తెచ్చింది నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత. సిటీకి తెచ్చింది నువ్వు, ఆ ఫీల్డ్ కొద్ది డబ్బులు ఖర్చు పెట్టి పంపించింది కూడా నువ్వే. నేనే. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ విన్నారు కదా సార్, మీరేమంటారు? అదే శివాని చూస్తుంటే బాధగా ఉంది మేడం. ఒకటి ఏంటంటే అమాయకత్వం అనేది కనిపిస్తుంది. ఆ అమ్మాయి అసలు ఆ ఫోటోల పరంగానే కాదు, మామూలుగా జనరల్గా కూడా ఊహించుకుంటున్నా కూడా అసలు ఆ అమ్మాయికి ఎటువంటి కనికరం కానీ జాలి కానీ దయ కానీ ఏమీ లేదు. అసలు వాస్తవానికి పెళ్లి చేసుకున్నప్పుడు 30 years అంటున్నారు. సో పెళ్ళి అయ్యే టైంకి ఆ అమ్మాయి దగ్గర దగ్గర 13 అంటే 12 అంటే 17 18 సంవత్సరాలు ఆ అమ్మాయికి, అంతే కదా? అంతే. మరి 18 సంవత్సరాల అమ్మాయి సొంత ఇంట్లో ఉండేటటువంటి మామయ్య వరుస అవుతారా మీరు? మామయ్య. మామయ్య వరుస ఉండేటటువంటి వ్యక్తిని వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వ్యతిరేకించి వచ్చి పెళ్లి చేసుకున్నారు, పారిపోయి పెళ్లి చేసుకున్నారు మీరు? పారిపోయి పెళ్లి చేసుకున్నాను. సో ఇప్పటికి కూడా వాళ్ళ అమ్మ నాన్నతో మాటలు లేవా? అంటే నిన్ను మాటలు. పెళ్లి చేసుకున్నందుకు మాటలు లేవా? నా దగ్గర పెళ్లి చేసిన వాళ్ళ ఫ్యామిలీలో కలిపిన నేను, కానీ నా ఫ్యామిలీలో నేను కలవలేకపోతున్నా. నా ఫ్యామిలీలో అది ఇప్పుడు ఓకే నాన్న, నీ ఫ్యామిలీలో మీ వాళ్ళకి అసలు ఇష్టం లేదన్నది నాకు అర్థమైంది. ఈ అమ్మాయి కూడా పారిపోయి నిన్ను బయటకు వచ్చి పెళ్లి చేసుకుంది కదా, మరి అది వాళ్ళకి ఓకేనా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అలా చేసినటువంటి ఈ అమ్మాయితో మళ్ళీ మాటలు 3 months మాట్లాడలేరు. ప్రెగ్నెంట్ అన్నప్పటి నుంచి ఇంకా మాట్లాడుతుండ్రు వాళ్ళ మమ్మీ వాళ్ళు. ఇంకా 3 డెలివరీలు వాళ్ళ తల్లిదండ్రులే ఏం లేదు, మొత్తం ఇక్కడ నేను సిటీలో చూసుకున్నావా. చూసుకున్నావా? ఫస్ట్ డెలివరీ అయినప్పుడు ఒకటి, వాళ్ళ 6 months పెట్టుకున్నాను. ఘోరాతి ఘోరమైన మోసం నాన్న, వితౌట్ ఎనీ డౌట్. ఆ అమ్మాయితో కూడా మాట్లాడక్కర్ లేకుండా అసలు క్లియర్ కట్ గా ఈ ఎపిసోడ్ లో 1-sided గా మనం చెప్పగలిగేది ఏంటంటే క్లియర్ కట్ గా మోసపోయాం. ఇంకోటి రికార్డింగ్ కూడా ఉంచారు వాళ్ళు మాట్లాడుకున్నది. ఏమైనా చేసుకొని నాకు సంబంధం లేదని అంటుంది. అంటే నువ్వు నీ లవ్ లో, అంటే మొదటి నుంచి నీ లవ్ లో నాకు సిన్సియారిటీ కనిపిస్తుంది, కానీ ఆ అమ్మాయి లవ్ లో ఏదో ఒక సంకోచం అయితే నాకు ఉంది నాన్న. నా డౌట్ అయితే నాకుంది. అంతా హోల్ హార్టెడ్ గా ఆ అమ్మాయి బయటకు వచ్చినట్టుగా నాకు అనిపించట్లేదు. ఎందుకంటే కనుక ఇందాక నేను చెప్తున్నాను కదా, ఇది 2 వ్యక్తిత్వాలు, అసలు మిస్ మ్యాచ్ ఆఫ్ పర్సనాలిటీస్, 2 వ్యక్తిత్వాల మధ్య జరిగినటువంటి ఘర్షణ. అప్పుడు అట్రాక్షన్ వల్ల, వ్యామోహం వల్ల, ఏదో హార్మోన్స్ వల్ల ఆ అమ్మాయి పరిగెట్టుకుని బయటకు వచ్చింది, కానీ అసలు నీ స్పీడ్కి ఆ అమ్మాయి స్పీడ్కి అసలు పొంతనే లేదు. నువ్వేంటంటే సెంటరింగ్ పని చేసుకుని కాయ కష్టం చేసుకుని దినదిన అభివృద్ధిగా చేసుకుంటూ నీ అభివృద్ధే కాకుండానే నువ్వు ఆర్థికంగా నువ్వు ఏం చదువుకున్నా చదువుకోకపోయినా నీ మీద నువ్వు ఖర్చు పెట్టుకోకపోయినా ఆ అమ్మాయికి ఖర్చు పెట్టి ఆ అమ్మాయి కోరికలు తీర్చేటటువంటి మనస్తత్వం. కానీ ఆ అమ్మాయికి ఏంటంటే కనుక నువ్వు పడేటటువంటి కష్టం, నువ్వు చేసినటువంటి త్యాగాలు ఆ అమ్మాయికి ఏమి కనిపించట్లేదు. ఆ అమ్మాయిని చూస్తుంటే చాలా అల్లరి చిల్లరగా కనిపిస్తుంది నాకు, ఇమ్మెచ్యూర్ మెంటాలిటీ లాగా అనిపిస్తుంది. అదే ఇమ్మెచ్యూరిటీతో ఏంటంటే వాళ్ళ పెద్దల్ని గెట్అవుట్ అని చెప్పి నీతో పాటు వచ్చేస్తుంది. నువ్వు అదే పెద్ద గొప్ప త్యాగం అనుకున్నట్టు ఆ అమ్మాయితో కంటిన్యూ అయిపోయి, ఆ అమ్మాయికి లెక్కపత్రం లేదు, ఆలోచన లేదు, వ్యక్తిత్వంలో ఒక బ్యాలెన్స్ అనేటటువంటిది లేదు. తనకి ఎప్పుడు కూడా హైఫైడ్ అనేటటువంటి ఆలోచన శైలి ఉంది, కాబట్టి సినిమాల్లోకి వెళ్ళింది, అదృష్టం బాగుంది, 4-5 ఏవో వచ్చినాయి. కానీ తర్వాత నీకేంటంటే ఖర్చు ఎక్కువ, ఫలితం తక్కువ అనేది ఒకటి, అక్కడ ఉండేటటువంటి వాతావరణం ఒకటి నచ్చలేదు, 3 పిల్లలు, ఇదంతా నెగ్లెక్ట్ అవుతుంది అనే దాంతో ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. ఇంట్లో పెట్టుకునేటప్పటికి ఆ అమ్మాయికి ఈ వాతావరణం నచ్చలేదు. ఆ అమ్మాయి ఎగిరే పావురం, ఇందాక నేను చెప్తున్నాను కదా, అంతా ఫ్రీ గోయింగ్, హ్యాపీ గో లక్కీ, ఎవరు కూడా నిలవరించకూడదు, ఎవరు కూడా అడ్డుపడకూడదు. సో ఇక్కడ నువ్వు కష్టపడుతూనే ఉన్నావు, ఆ అమ్మాయి తన మైండ్ సెట్ స్లోగా మార్చేసుకుంది. పిల్లలు పుట్టారు అనేటటువంటి ఆలోచన. అంటే నేను ఏమంటున్నానంటే
ఈ అబ్బాయితో అన్నయ్య అని చెప్పి జరిగినటువంటి ఈ పరిచయం, లేదంటే అక్క చెల్లి అనేటటువంటి ఆ అబ్బాయి ఈ అమ్మాయిని అనేటటువంటి అక్క అనేటటువంటి ఈ పరిచయం, ఇది ఒక్కసారి జరిగినా కూడా దీని డెవలప్మెంట్, ఈ అమ్మాయిలో ఉండేటటువంటి మెంటాలిటీ చేంజ్ అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరిగింది. అంటే నువ్వు తప్పు చేయకపోయినా నీ మీద ఒక ఏవగింపు, ఒక అసహ్యం క్రియేట్ చేసుకుంది. ఇది నా జీవితంలో రైట్ చాయిస్ కాదు అన్నట్టుగా అమ్మాయిగా ఫీల్ అవటంతో ఏంటంటే ఇంకా మళ్ళీ కొత్తగా జీవితం ప్రారంభించాలి. ఇప్పుడు ఆ ఫోటోలు అవన్నీ చూస్తుంటే మనకేమనిపిస్తుంది? ఒక 3 పిల్లల తల్లిలాగా అనిపిస్తుందా? ఒక బాధ్యతాయుతమైనటువంటి భార్యలాగా అనిపిస్తుందా? ఒక పరువు కలిగినటువంటి ఒక స్త్రీలా అనిపిస్తుందా? వాళ్ళ తల్లిదండ్రుల పెంపకానికే అవమానం కదా. మళ్ళీ కొత్తగా లవ్ స్టోరీ ప్రారంభించిన 13 ఏళ్ళు పెళ్ళైనటువంటి 3 పిల్లల కన్నా ఆడపిల్లలాగా అనిపిస్తుందా? నాకేం అనిపించట్లేదు. బహుశా ఆ ఫోటోలు ప్రేక్షకులకు చూపెడితే ఎవరికీ అనిపించదు. మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఆ అమ్మాయి మెంటల్గా ఫిక్స్ అయిపోయింది. వాడిని చూస్తూ ఉంటే కనుక వాడి దుప్పుడు కాదు, పుట్టెరుగు వాడికి మొదటి నుంచి క్యారెక్టర్ లేనట్టు అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ వైఫ్ ఏంటంటే, నువ్వేంద్ర బాబు, నీలాంటి వాళ్ళు చాలామంది వచ్చి నాకు కంప్లైంట్ చేశారు. నువ్వు అన్నావు కదా శివ ఇందాక మేడం కూడా పదే అన్నారు. వాళ్ళ వైఫ్కి ఆశ్చర్యం కలగలేదా? ఆ అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్ కేసు పెట్టలేదంటే ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్తుంది? ఎంతమంది మేము ఎన్నిసార్లు కేసులు పెడుతుంది? ఎంతమంది నీలాంటి మగాళ్ళు వచ్చి చెప్పారో ఈ బాధని? సో ఇప్పుడు జరిగేటటువంటిది ఏంటంటే, జరిగిపోయింది. ఆ అమ్మాయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంది. అటువంటి వ్యక్తిత్వం లేనటువంటి ఆడపిల్లలు నాకు కావాలని నువ్వు కోరుకోవట్లేదు. బరి తెగించినట్టు మాట్లాడింది, మేము పెళ్లి చేసుకుంటాం, ఏమన్నా చేసుకుంటాం, నువ్వు జాంతనే గెట్లాస్ట్ అనేటటువంటి వ్యక్తికి ఆ అమ్మాయి నీకు కలిసి రావటం కాదు, కానీ ఆ అమ్మాయి నీ కాలగోటుకు కూడా పనిచేయదు. అర్థమైందా? నీ కాలగోటుకు కూడా పనిచేయదు ఆ అమ్మాయి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఈ అమ్మాయి ఎంత పెళ్లి చేసుకున్నా కూడా ఆ వ్యక్తి, ఆ క్యారెక్టర్ చూస్తుంటే ఎల్లకాలం వాళ్ళిద్దరి మధ్యన సఖ్యత ఉంటుంది అని అయితే మాత్రం నేను అనుకోవట్లేదు నాన్న. ఎప్పటికైనా చెడుతుంది అది. ఎందుకంటే వాళ్ళలోని స్పీడ్ ఉంది, ఈ అమ్మాయిలోని స్పీడ్ ఉంది. మీరిద్దరూ మ్యాచ్ అవ్వట్లేదు అంటే కనుక నీ మంచితనాన్ని, నీ అమాయకత్వానికి ఆ అమ్మాయి స్పీడ్కి మ్యాచ్ అవ్వట్లేదు. అక్కడేమవుతుంది? స్పీడ్ వర్సెస్ సూపర్ స్పీడ్. ఈ అమ్మాయి ఏదో ఇంకో చోట పోతుంది, ఏదో వర్క్ అంటది, ఇక్కడ అంటది. వాడు ఇంకో చోట పోతాడు, ఇంకో ఆడపిల్ల, ఇంకో జీవితాన్ని, ఇంకో అక్క చెల్లో అని చెప్పి ఇంకో ఇంట్లో దూరుతాడు. అక్కడ ఇంకో గొడవ మొదలవుతాయి. ఎల్లకాలం ఇటువంటి బంధాలు నిలవు. అక్కడ నిలవు కాబట్టి నీ భార్య ఎప్పటికైనా నీ దగ్గరకు వస్తుంది అని చెప్పి నువ్వు రెడీగా ఉండు శివ అని నేను అనట్లే. అక్కడ కూడా వాళ్ళు సుఖపడరు అనేది నీకు ఒక ఎవిడెన్స్ కింద నేను చెప్తున్నాను, నాకున్న అనుభవంతో ఆలోచించి. అయితే అటు తిరిగి ఇప్పుడు శివ నువ్వేంటంటే చాలా సింపుల్ లాజిక్. లాయర్ మేడం 2 నిమిషాల్లో తేల్చేస్తారు. నీకంటూ కనుక నువ్వు మోసపోయావు కాబట్టి వాళ్ళు పెళ్లి చేసుకున్నానని డిక్లేర్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి నీకు ఈజీగానే డైవర్స్ వస్తుంది అన్నది నా అభిప్రాయం, నాకు తెలిసినటువంటి కొద్దిపాటినది. ఇక్కడ ఆలోచించేది ఆ 3 పిల్లల గురించి. ఇక్కడ ఏంటంటే, ఒక బాధ్యత లేనటువంటి తల్లి దగ్గర, ఒక బాధ్యతతో ఉన్నటువంటి ఒక తండ్రి దగ్గర 3 పిల్లలు పెంచలేనటువంటి వ్యక్తి, ఒక బాధ్యత లేనటువంటి ఆమె, అసలే బాధ్యత లేనటువంటి ఎథిక్స్ లేనటువంటి ఒక మగాడి మధ్యన ఆ 3 పిల్లలు ఎలా పెరుగుతారనేది మన అందరికీ ఇప్పుడు గుండెలు లబ్డబ్ అని కొట్టుకుంటున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన ఘట్టం. సో ఈరోజు ఆ అమ్మాయికి ఎంత స్థాయిలో నువ్వు నో అంటావో, ఆ 3 పిల్లల గురించి అంత స్థాయిలో నువ్వు ఫైట్ చేయాలి. ఇది నా కోరిక, అందరి కోరిక కూడా. నేను పిల్లలు కావాలని అంటుండే సార్, నాకు పిల్లలు కావాలనే మొత్తుకుంటున్నా. ఫైట్ అస్సలు వదలదు. 210% కావాలని ఎట్లా సార్ నేను చేసుకోగలుగుతాను. నాకు పిల్లలు ఇప్పుడు 6 lakhs ఉన్నది కూడా 4 lakhs వాళ్ళు ఇల్లు కొనుక్కొని ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన. ఆమె పేరు మీద అది చేసి 2017లో చేసిన. అప్పుడు మాకు ఇవి లేవు కదా, అసలు ఏ గొడవ లేవు కాబట్టి వాళ్ళ అమ్మలది కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసిన. అప్పుడు నాకు కొద్దిగా యాక్సిడెంట్ అయి నడుము విరిగిపోయినప్పుడు కొద్దిగా ఫైనాన్స్గా ఇబ్బంది అయిపోయింది. మాకు ఇల్లు ఉందో, ఇద్దరు అమ్మేసుకున్నారు. జాగ్రత్త బాబు. అది అంటే ఇక్కడ ప్రాపర్ అది నీ దగ్గర ఉన్నాయి పేపర్లు? అంటే వేరే దగ్గర పెట్టి తీసుకొచ్చిన, షూరిటీ కిందకి పెట్టి తీసుకొచ్చిన. 4 lakhs తీసుకొచ్చినప్పుడు నాకు నడుము విరిగిపోయినప్పుడు ఇంకా నేను పని చేయలేదు 1 year వరకు. అవి ఇంట్రెస్ట్ అయినాయి. నేను తెచ్చినప్పుడు కొన్నప్పుడు 1.5 lakhs పెట్టి అది కొన్నా, రిజిస్ట్రేషన్ 70,000 అయినవి. మొత్తం ఇంట్రెస్ట్కే తెచ్చినప్పుడు. అమ్ముతుండ్రు అంటే ఇల్లు. ఇంకా ఎంత అప్పు ఉందా ఇంటి మీద? ఇంటి మీద 6 lakhs ఉంది సార్. 6 lakhs అప్పు. దానికి ఇంట్రెస్ట్ కడుతున్నా ప్రతి month. నువ్వే కడుతున్నావు? నేనే కడుతున్నా. అమ్మాయి పేరు రిజిస్టర్ అయింది. ఆమె పేరు మీద రిజిస్టర్ అయింది. ఏమైనా దారదత్తం చేసావా మహాతల్లికి? ఇంకా మహాతల్లి వల్ల మా ఇంట్లో కూడా మొన్న రీసెంట్ గా మా తమ్ముని దగ్గర కొట్లాడి 2 lakhs దాకా తీసుకున్నా. మా ఇంట్లో నాకు వద్దు అని. క్యాష్ ఇచ్చావా? క్యాష్ ఇచ్చిండ్రు నాకి. నేను వద్దు అని పక్క జరిగిన అనమాట. తమ్మునికి చిన్నగా ఉంది అది ఇల్లు అని. ఒకరిగా సెట్ అయితే. ఆయనకు 3 పిల్లలు. ఆయన ఇప్పుడు పిల్లల్ని చూసి ఎంతకాలం అయింది? నువ్వు మగ పిల్లల్ని 3 చూసి ఎంతకాలం అయింది? వారం అవుతుంది. వారం అవుతుందా? వాళ్ళు కూడా ఎక్కువ కాలం ఆవిడ దగ్గర ఉండరు. ఓకే, లీగల్ గా నువ్వు ఎలా సంపాదించుకోవాలి, నీ పిల్లల్ని వెనక్కి తెచ్చుకోవాలి అనేటటువంటిది వేరే విషయం. కానీ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.